విజయవాడలో జిత్వాని కేసుపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాష్ట్ర పోలీసు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇది గిన్నిస్ బుక్లో ఎక్కాల్సిన కేసని అభివర్ణించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే ముంబై వెళ్లి ఆమెను తల్లిదండ్రులను అరెస్టు చేశారని మండిపడ్డారు. సిఐడి దర్యాప్తులో తప్పుడు పత్రాలు పెట్టినట్లు తేలింది. అధికారం, డబ్బు ఉన్న వారికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు బాధితురాలిగా ఉన్న జిత్వాని ఇప్పుడు నిందితురాలిగా మారడం వెనుక పెద్దల ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. కేసు ఎప్పుడు జరిగి ఉండదు కాబట్టి దీన్ని గిన్నిస్ బుక్లో ఖచ్చితంగా ఎక్కించాలి. తప్పుడు సాక్ష్యం అని ప్రూవ్ చేసిన దాన్ని సాక్ష్యంగా చూపిస్తూ ఒక బాధితురాలని నిందితురాలుగా చేరుస్తూ ఛార్జ్షీట్ వేయడం అనేది ప్రపంచం ఇంత. కాబట్టి ఇది ఖచ్చితంగా గిన్నిస్ బుక్లో ఉండాల్సిందే. మన పేరు ప్రతిష్టలు మారుమోగిపోవాలి భవిష్యత్ తరాల్లో. అట్లా జరుగుతూ ఉంది దురదృష్టం, దుర్మార్గం. ఏం చెప్తావు అంటే, నాకు నచ్చితే నువ్వు బాధితురాలివి, నాకు నచ్చకపోతే నువ్వు నిందితురాలివి. సాక్ష్యం ఏమైనా ఉందా సార్ అంటే, సాక్ష్యాలతో నీకేం పని? ఏదైతే తప్పుడు సాక్ష్యం అని నేను నిన్న చెప్పానో దాన్నే ఒప్పుడు సాక్ష్యం అని చెప్పి నీ మీద కేసు పెడతా, ఏం చేస్తావు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఖచ్చితంగా మార్పు వస్తుందండి. ఏ పర్మనెంట్గా ఉండదు ఇలా. ఎందుకంటే ఇలా పర్మనెంట్గా ఉంటే అసలు సమాజం నడవదు, వ్యవస్థలు నడవవు. దాదాపు పతనం అంచుకు చేరుకున్నాం మనం. వీటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకోవాల్సిందే, ప్రజలు నిర్ణయించుకుంటారు సమయం వచ్చినప్పుడు. సిఐడి దర్యాప్తు సరిగ్గా జరగలేదన్నారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కూడా దర్యాప్తు సిఐడి చేస్తుంది. ఆ దర్యాప్తు కూడా మీరు అసంతృప్తిగా ఉంటుందేమో అంటున్నారు. అంటే మరి తెలీదు, అనుమానం వస్తుంది. ఇప్పుడు ఇంత దుర్మార్గమైన దర్యాప్తు చేసేవాళ్ళు గ్రూప్ 1 దర్యాప్తుని ఏమాత్రం సరిగ్గా చేస్తున్నారో అనే అనుమానాలు కలుగుతున్నాయి. సరే, హైకోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేయాలి ఈ కేసుని. హైకోర్టు కూడా ఇంత విచిత్రమైన